నమస్కారం. కేవీఎన్ న్యూస్కి స్వాగతం. ఫార్ములా ఈ కేసులో తాను ఎలాంటి క్విడ్ ప్రోకు పాల్పడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు కేటీఆర్. కేసీఆర్ కొడుకుగా చెబుతున్న తెలంగాణ కోసం అవసరమైతే ప్రాణాలైన అర్పిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈడీఎస్ వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి గతంలో మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానన్నారు. బీఆర్ఎస్ హయాంలో తన బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టులు ఇవ్వలేదని, క్యాబినెట్లో ఉండి తన కుమారుడికి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదని తెలిపారు. తాను కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా కార్లు కొనుక్కోలేదని, ఆ పనులు రేవంత్ రెడ్డి వారి సహచర మంత్రులకే ఉన్నాయని చెప్పారు. ఆరపైసా అవినీతి కూడా చేయలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ పటంలో పెట్టడానికి కృషి చేశానని తెలిపారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోతే బీఆర్ఎస్ ప్రశ్నించిందన్నారు. ముమ్మాటికి రేవంత్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అవసరమైతే ప్రాణాలు వదిలేస్తారని తెలిపారు. కేసీఆర్ కుమారుడిగా తెలంగాణ కోసం చేస్తా తప్ప తప్పుడు పనులు చేయనని పేర్కొన్నారు. ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఈ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా? ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడుగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చ పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నిఖార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతున్నా. ఎలాంటి వైద్య విద్య అర్హత లేకుండా డాక్టర్ గా చలమణి అవుతున్న ఓ నకిలీ వైద్యుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ఫేక్ ఆధార్, సెల్ ఫోన్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా అతనిపై 318, 338, 336, 340, 319 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు నకిలీ వైద్యుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ముల్కల రవీందర్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు.
అయితే డబ్బు సంపాదన లక్ష్యంగా ఆర్ఎంపీ వైద్యుల వద్ద మెలకులు నేర్చుకున్నాడని తెలిపారు. అనంతరం తన పేరుకు దగ్గరగా ఉన్న డాక్టర్లను గుర్తించి తన పేరును డాక్టర్ రవీందర్ రెడ్డిగా ఫోటోషాప్లో ఆధార్ కార్డు, నకిలీ సర్టిఫికెట్ తయారు చేసుకున్నాడని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్తో కామారెడ్డి స్టార్ హాస్పిటల్, ఆరోగ్య ఆసుపత్రి, లింగంపేట భీమరాజ్ ఆసుపత్రిలో ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్ పిల్లల వైద్యుడిగా కొనసాగాడని చెప్పారు. ఖానాపూర్లోని షణ్ముఖ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిగా పనిచేయడానికి ఈ నెల 6న అడ్వాన్స్గా 2 లక్షలు తీసుకున్నాడన్నారు. అయితే రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అసలు వైద్యుడే కాదని తెలంగాణ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అతడి వద్ద నుంచి ఫేక్ ఆధార్ కార్డు, సర్టిఫికేట్లు, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని ఏఎస్పీ పేర్కొన్నారు. అనగా 8వ తారీఖు జనవరి 8 మాకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరుతో ఉన్న వ్యక్తి అక్కడ ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. స్టార్ హాస్పిటల్స్, గోదాం రోడ్లో ఉన్న స్టార్ హాస్పిటల్స్ ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే టౌన్ సిఐ అండ్ ఎస్ఐలు దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. సో ఆ రవీందర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. మా వాళ్ళు దర్యాప్తు చేసి అతన్ని పట్టుకున్నారు. సో దాని ప్రకారం దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ నిందితుడు ముల్కల రవీందర్ అనే అతను. నిందితుడి పేరు ముల్కల రవీందర్. ఇతను మంచిర్యాల నుంచి. సో ఇతను ఎంబీబీఎస్ పాస్ అవ్వలేదు, కానీ ఆన్లైన్లో ఇతని పేరుకి దగ్గరగా ఉన్న డాక్టర్ల సర్టిఫికెట్లు అవి చూసి ఒక డాక్టర్స్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని, ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని గత 2 ఏళ్లుగా ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నారు. అయితే ఇతను స్టార్ హాస్పిటల్లో కొన్ని రోజులు, అలాగే ఆరోగ్య హాస్పిటల్లో కొన్ని నెలలు అండ్ భీమరాజు హాస్పిటల్ లింగంపేటలో కొన్ని నెలలు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్ పీడియాట్రిషియన్గా చలామణి అయ్యాడు. అండ్ రీసెంట్గా షణ్ముఖ హాస్పిటల్ నందు పీడియాట్రిషియన్గా జాయిన్ అవ్వడానికి 2 లక్షలు తీసుకున్నాడు. సో నకిలీ డాక్టర్గా ఇన్ని రోజులు చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటున్నందుకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మా సిఐఎస్ఐలు కలిసి. సో ఇతన్ని క్రైమ్ నెంబర్ 11 ఆఫ్ 2025 అండర్ సెక్షన్ 3184, 338, 336 of 3, 340 of 2, 319 of 2 ఆఫ్ బిఎన్ఎస్ ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజలకి మేము విన్నవించేది ఏంటి అంటే, నీకు ఎక్కడైనా ఇలా ఫేక్ డాక్టర్లు లాగా ఎవరైనా అనిపిస్తే వెంటనే మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చింది. ఇతను డిగ్రీ ఫెయిల్. బిఏ. అలాంటిది మాకు వెంటనే కంప్లైంట్ వస్తే దర్యాప్తు చేస్తామండి. వెంటనే ఇప్పుడు ఇది కంప్లైంట్ నిన్న వచ్చింది అండ్ వితిన్ 1 day మా సిఐఎస్ఐ వెంటనే రియాక్ట్ అయ్యి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అట్లాంటివి ఏమైనా మాకు నోటీస్ వస్తే వెంటనే వితిన్ 1 day రియాక్ట్ అవుతాం. వచ్చిన వైద్యంతో పేషెంట్ బాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటివి కూడా ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినా మేము వెంటనే రియాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తామండి అండ్ నిందితుల్ని పట్టుకుంటాం. ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారు ఇట్లాంటి వాటి వల్ల. సో దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. విల్ డెఫినెట్లీ రియాక్ట్. గతంలో ఏం లేదండి, ఫస్ట్ టైం.
సర్టిఫికేట్ ఏ విధంగా సంపాదించాం మేడం? సర్టిఫికేట్ అది ఎంక్వైరీ చేస్తున్నాం. అది మేము ఎంక్వైరీ చేస్తున్నామండి. అది డిఎంహెచ్ఓ వాళ్ళు చూసుకుంటారండి. బట్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్ విల్ డెఫినెట్లీ. దానిపైన ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు మేడం? సెక్షన్స్ వచ్చేసి బిఎన్ఎస్ 318 ఆఫ్ 4, 338, 336 ఆఫ్ 3, 340 ఆఫ్ 2, 319 ఆఫ్ 2. ఏజెంట్ ఒక కాంట్రాక్టర్ ద్వారా వచ్చాడు. ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేయలేదు. కాకపోతే ఏంటంటే మన్నమరిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్ఐపి దగ్గరికి పోయి అసలు ఏం రాస్తారు ఏం కదా అని నేర్చుకున్నాడు. అంటే చూసిండు అంతే. అంటే పీడియాట్రిషన్ అంటున్నారు, చిన్నపిల్లలు ఉన్నారా? అది ఎంక్వైరీ చేశామండి. చూపిస్తున్నాం. సర్టిఫికేట్ చూపెడతాం. నవజాత శిశువు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మహాలక్ష్మి పుట్టిందని సంతోషించిన కాసేపటికే శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా వైద్యుల నిర్లక్ష్యంతో పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో శిశువు జన్మించిన కాసేపటికి మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పల్వంచ మండల కేంద్రానికి చెందిన భవానీ, బాన్స్వాడ మండలం కొత్తపల్లి గ్రామం చెందిన సాయిల్తో గతంలో వివాహమైంది. భవానీకి బుధవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో జిల్లా ఆసుపత్రికి ప్రసవం కోసం తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. ఆపరేషన్ చేయాలని వేడుకున్నా వినిపించుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. నొప్పులు ఎక్కువ కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఆపరేషన్ చేయగా ఆడపిల్ల జన్మించింది. మొదటి కాన్పులో మహాలక్ష్మి పుట్టిందని సంతోషించే లోపే శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు వైద్యులతో వాగ్వాదం దిగారు. తాము చెప్పినట్టుగానే బుధవారమే ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ బతికేదని, వైద్యుల నిర్లక్ష్యంతోనే బిడ్డను చంపేశారని ఆరోపించారు. మనకైనా 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న జీవన్ హాస్పిటల్లో ఇల్లు ప్రెగ్నెంట్ కింద దొరికొచ్చిన సార్. దొరికొస్తే 3కి దొరికొచ్చిన సాయంత్రం 2 గంటలకు 2:30 పాదకు 3 సార్. దొరికొచ్చినాక మరి అయితే అవుతుందన్నా లేకపోతే కాదంటే నేను వేరే దాకా దొరకపోతే కదా సార్. ఇదేంది ఇప్పుడు చేతికి వచ్చినాక 9 నెలలు మోసినాక నువ్వు ఇట్లా ముర్రు మింగింది ఇది మింగిందని అది చేస్తున్నారు సార్. ఆ సాడలేదు అనుకుంటా. తీసుకుపోతుంటే కదా మన నుంచి కాదని బయట తీసుకుపోతుంటే కదా నువ్వు పెద్ద ఆపరేషన్ చేయనుంటివి కష్టపడుతుంది. ఈ నద్దులు కష్టపడి పాలెంచెక్కలు తీసుకొచ్చి తల్లిగారు పాలెంచ అడికెళ్ళి తీసుకొచ్చినాము. 2 గంటలకి వెళ్ళి తీసుకొచ్చినాము. పట్టించుకోలేరు. 2000 3000 లంచం అడిగిండ్రు. ఆపరేషన్ కూడా చేయకపోయారు. అట్లా లేదు ఇట్లా లేదు. నేనుండా నేను చచ్చిపోతే ఆపరేషన్ చేయరాని కూడా అన్నది నా పిల్ల. కట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. అదే తుర్కామకి ఆపరేషన్ దొరకపోయిండ్రు. మా అమ్మడికి వెళ్ళి కాదన్నప్పుడు ఆపరేషన్ దొరకపోవాలి. పైసలు ఇచ్చిన నా పైసలు నాకు పిల్ల ఎంత మంచిగా ఉందా పిల్ల. తెల్లకింత ఏం లేదు. లంచాలు అడుగుతున్నారు. వేరేటోళ్ళు కూడా లంచాలు అడుగుతున్నారు. నాకు అడిగారు 2000 లంచం అడిగారు. రాదు చేస్తాం మంచిగా చేస్తాం సూదులు ఇస్తాం అవి ఇస్తామని పిల్లలు వాళ్ళు గొడ్డోళ్ళ వస్తాం కదా. ఆపరేషన్ చేస్తానని దొరుకుతుంది పిల్ల. బాగులు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి మీరు కూర్చుని దగ్గర జీతాలు తీసుకుంటా మమ్మల్ని లాస్ చేస్తున్నారు రైతులను. డాక్టర్ సుమన అంత ఎగస్ట్ మాట్లాడుతుంది. సుమన మొత్తం పైసలు లంచం కూడా అడుగుతున్నారు. ఇన్నతులు కష్టపడి సంపాదన చేసుకున్నాడు. బంగారం చదువుకున్నాడు. చదువుకొని మంటలు పెట్టుకున్నాడు. కారణం వాళ్ళే డాక్టర్లే. మా పిల్లకు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని బాన్స్వాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ విమర్శించారు. రైతులను నట్టేటా ముంచిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించారని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బాన్స్వాడలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా ఎకరాకు 15,000, రైతు కూలీలకు 12,000 వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అంతకుముందు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జై తెలంగాణ. భరోసా ఎగవేత కార్యక్రమానికి తర్వాత వివిధ వర్గాలను మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసి స్పందన రావడం జరిగింది. అందులో భాగంగానే మేము ఎక్కడైనా టోటల్గా మాఫీ కాలేదు, ఆ మాఫీ చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేస్తాం అని చెప్పేసి చాతగాని కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే చదువుకునేటట్టు మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము, మీ మంత్రులకు చెప్తున్నాము, మీకు అవగాహన రావాలంటే ప్రజల్లో రైతుల్లో వెళ్ళండి. చాలా మందికి రైతు రుణమాఫీ కాలే, అక్కడ తెలుస్తుంది. ఎక్కడ మీ మంత్రులు గాని ఎమ్మెల్యే గాని మీటింగ్ మాట్లాడుతుంటే ప్రజలకు పోలీసులతో ఒత్తిడి చేసి అక్కడనే కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే రైతు వేగవేత మీరు వేస్తామని రైతు వేగవేత రైతు బంధు కేసీఆర్ 5,000 ఇస్తే మీరు ఏమన్నారనంటే మేము కేసీఆర్ రైతు బంధు బంద్ అయితే మేము పిచ్చోళ్ళమా, దిమాగ్ లేదా అని అన్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి సీఎం గారు. మేము ఒకటే అంటున్నాము, మీరు అందరూ ఇస్తామని ఇప్పటిదాకా సంవత్సరం అయింది, ఇంతవరకు రైతు బంధు మీరు రైతు భరోసా పెట్టారు, ఇప్పటి వరకు ఇయ్యలే. ఎందుకు ఇయ్యలేదని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు ఇవ్వలేదు? రైతుల పక్షాన 15,000 ఇవ్వాలి, కౌలు రైతులకు 12,000 ఇవ్వాలి, ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇవ్వాలి, రైతు బోనస్ ప్రతి కింటానికి 5,000 ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా ఏదైతే ఉన్నాయో కొన్ని విషయాలు ఉన్నాయి. మా రైతు ఇక్కడ ఉన్న కార్యకర్తలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతానని చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాం చాలు చేయకుండా జెడ్పీటీసీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ జెండా బాన్స్వాడ కాకుండా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో జెండా బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన నాయకులకు కార్యకర్తలకు. కామారెడ్డి జిల్లాలో మళ్లీ బెల్లం వాసన ఘుమఘుమలాడుతోంది. రైతులు బెల్లం తయారీపై మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. చెరుకు పంట సాగు చేస్తున్న కొందరు పొలాల్లోనే బెల్లం వండి అమ్ముతున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సాంప్రదాయ పద్ధతిలో బెల్లం తయారు చేస్తుండగా పొలాల వద్దకే వెళ్లి జనం కొనుగోలు చేస్తున్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో బెల్లం ఉత్పత్తిలో కామారెడ్డి జిల్లా ప్రసిద్ధి చెందింది. కామారెడ్డి పరిసర ప్రాంతాలు ఒకప్పుడు బెల్లం తయారీకి ప్రసిద్ధి. డిసెంబర్ నుంచి సుమారు 3 నెలలు ఈ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా బెల్లం గుమగుమలు వచ్చేవి. రైతులు పెద్ద ఎత్తున చెరుకు సాగు చేసి బెల్లం తయారు చేసేవారు. ప్రస్తుతం బెకనూరు టోల్గేట్ వద్ద రాగానే వాహనదారులు చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల వారికి ఒకప్పటి బెల్లం వాసన వస్తుండడంతో రుచి చూస్తున్నారు. రామేశ్వర్పల్లికి చెందిన రైతు కేతి రాములు తనకున్న 3.5 ఎకరాలతో పాటు పక్కనే మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని చెరుకు సాగు చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రం వద్దే కల్తీ లేకుండా స్వచ్ఛమైన బెల్లం తయారు చేయడంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్న బెల్లంను చెరుకు పాలు కొంటున్నారు. కిలో బెల్లం 100 రూపాయలు, లీటర్ చెరుకు రసం 50కి విక్రయించడంతో అటు రైతుకు ఇటు కొనుగోలుదారులకు లాభం చేకూరుతోంది. కుటుంబ సభ్యులమంతా రాత్రి పగలు కష్టపడి బెల్లం తయారు చేస్తున్నాం. బెల్లం తయారు చేసే వరకు గంటల తరబడి వేచి చూసి మరీ కొనుగోలు చేస్తున్నారని రైతు తెలిపారు. గతంలో చక్కెర ఫ్యాక్టరీకి పంపించే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పెట్టుబడి పెరిగి గిట్టుబాటు ధర వచ్చేది కాదన్నారు. అన్ని ఖర్చులు పోను టన్ను చెరుకు కేవలం 2,500 మిగిలేవని చెప్పారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన బెల్లం ఇవ్వడంతో ఇతర జిల్లాల నుంచి సైతం ఫోన్లు చేసి ఆర్డర్ ఇస్తున్నారని పేర్కొన్నారు. కవిత సీఎం అవుతుంది.
ఇవన్నీ ఒక డ్రమ్ ద్వారా నేరుగా ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. సంక్రాంతి సందర్భంగా కామారెడ్డి విద్యానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ పార్క్ ఆడిటోరియంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మొదటి 4 విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న పోటీదారులకు కాన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు, పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరక
ముగ్గులు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా విద్యానగర్ కాలనీలో ప్రతి ఏటా ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల అందరం ఒక్క దగ్గర చేరి ముగ్గులు వేయడం వల్ల మాకు అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. కామారెడ్డి విద్యానగర్ అధ్యక్షుడిగా చాలా సంతోషం నాకు ఈరోజు. మరి మా విద్యానగర్ కాలనీ వాసులందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు, మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలని, స్నేహాన్ని పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా కాలనీ వాసులందరికీ మనవి చేస్తున్నాను. అయితే ఒక సంతోషం ఏంటంటే ప్రతి సంవత్సరం జరిపే మాదిరిగానే ఈ సంక్రాంతి పోటీలు సంబంధించి ముగ్గుల పోటీలు, మరి వినాయక చవితి అవి 9 రోజులు ఆ ప్రోగ్రామ్స్ కానీ, మళ్ళీ బతుకమ్మ పోటీలు బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాం విద్యానగర్ కాలనీలో. ఈ మహిళా సోదరిమణులందరూ ఇంటింటికి ప్రతి ఒక్కరు వచ్చి ముగ్గు వేయడం జరిగింది. దాదాపు 100 మంది పైగా ఈరోజు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బైక్ నడుపుతున్న వారు తప్పనిసరిగా హెల్మెట్, కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు పురస్కరించుకుని ట్రాఫిక్ నియమాలపై జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన రవాణా చట్టం మేరకు 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ప్రతి వాహనదారుడు రక్షణ కోసం ఆర్టీఏ నిబంధనలు పాటించాలని సూచించారు. మేడం వస్తే బాగుంటుందని చెప్తే తన ఆహ్వానాన్ని అందించేందుకు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మేడం మీకు బహుశా ఫస్ట్ ప్రోగ్రామ్ లేదా విషయం. సో మేడంకి ఇంత టైం లేదు కాబట్టి బ్రీఫ్గా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీకు చెప్పినట్టే మేడం కూడా చెప్పాల్సిన అవసరం తగ్గుతుంది. కాబట్టి ఈ రోడ్ సేఫ్టీ ఇంతకుముందు రోడ్ సేఫ్టీ వీక్ ఉంటుంది మేడం. ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయో మేడం మీకు తెలుసు కదా, వీఆర్ ఇన్ గ్లోబలైజేషన్ మన కంట్రీ ఉన్నప్పుడు ఈ ఇన్వెస్టర్స్ మెయిన్గా ఒక కంట్రీ యొక్క రోడ్స్ యాక్సిడెంట్సే ఇట్ షోస్ ది కంట్రీ యొక్క డిసిప్లిన్. మొన్న కూడా ఒక అడిషనల్ ఐటీ కార్డ్ రాస్తారు. అదే రోడ్ల మీద ఉన్న డ్రైవర్ యొక్క వర్కింగ్ విధానమే, నడిపే విధానమే ఆ ప్రాంతము, ఆ రాష్ట్రము, ఆ దేశం యొక్క కల్చర్. సో మన కల్చర్ డిసిప్లిన్గా ఉంటే ఇన్వెస్ట్మెంట్ వస్తాయి. ఫస్ట్ చెప్పాలంటే రోడ్డు ప్రమాదాల వల్ల హైయెస్ట్ డెత్ రేట్, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా లేని డెత్ ఇయర్లీ అరౌండ్ 1,70,000 త్రూఅవుట్ ఇండియా. మన తెలంగాణ స్టేట్లో అరౌండ్ 6,000 ఈ డెత్ అవుతుంది. కాబట్టి ఈ డెత్ రేట్ తగ్గేది. డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలంటే ముందు స్టూడెంట్స్ ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు విద్యార్థులు నేను పోదు కాబట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి మీ ద్వారా మీ పేరెంట్స్ వింటారని ముఖ్యంగా ఇంకా చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఒక 2 విషయాలు చెప్తాను. హెల్మెట్ అన్నది ఖచ్చితంగా పెట్టుకుంటే ఈరోజు ప్రమాదం అరికట్టకపోవచ్చు. డెత్ రేట్ 60% తగ్గాడు దేశవ్యాప్తంగా. అంటే అదేవిధంగా సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకుంటే కార్లో ఎంత మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా 99.99 డెత్ రేట్ అవాయిడ్ చేయాలి. 265 to 275 డెత్ ఉంది యాక్సిడెంట్ వల్ల. దాంట్లో 235 to 240 మోటార్ సైకిల్ డెత్. ఈ తలకు బ్యాక్ సైడ్ నర్వ్స్ సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి చనిపోతున్నారు. సో అందరూ మోటార్ సైకిల్ నడిపేవారు, పినియన్ డ్రైవర్ ఎందుకు కూర్చోవాళ్ళు పెట్టుకుంటే ఈ 235 to 240 డెత్. There would be many eyes that will be waiting for that person. So ఒక రోడ్ యాక్సిడెంట్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ రోడ్ మీద పడ్డట్టు. కంప్లీట్ డ్రీమ్స్, ఆ పర్సన్ డ్రీమ్స్, ఆ ఫ్యామిలీ డ్రీమ్స్
అవన్నీ ఈ రోడ్ మీద పడ్డట్టు. సో రోడ్ యాక్సిడెంట్ ఇస్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఏదో ఏముంది ప్రతి ఇయర్ అవుతూనే ఉన్నాయి, ఏముందిలే అన్నట్టు అనుకుంటున్నాం. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు బి టేకెన్. ప్రతి ఇయర్ నియర్లీ 1.5 lakh రోడ్ డెత్స్ అవుతున్నాయి. 1.5 lakh. ఇస్ ఇట్ ఎ సింపుల్ నెంబర్ కాదు కదా. సో అది సో రోడ్ సేఫ్టీ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ క్యాంపెయిన్, ఏదో ఇప్పుడు చేస్తున్నాం ఈ 1 month రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ అన్నట్టు కాదు. ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ టు బీ, అంటే యూ హ్యావ్ టు పుట్ ఇట్ మర్చిపోయినా యూ హ్యావ్ టు రిమైండ్ దెమ్. ఈ 3 things మీకు మైండ్లో ఉండాలి. ఫాలో ద రూల్స్, నో డిస్ట్రాక్షన్స్ అండ్ సేఫ్టీ కేర్ చేసుకోవడం. సే ఇట్ అగైన్. సో ఈ 3 things మీరు ఫాలో అవ్వడమే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరు రూల్స్ ఫాలో కాకపోయినా, హెల్మెట్ వేసుకోకపోయినా మీరు చెప్పాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మేము చిన్నపిల్లలను ఏముంది అని అనుకోవద్దు, చెప్పడం మీ బాధ్యత. వై? బికాస్ ఎవ్రీ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, చెప్పాను కదా ఇందాకే ఒక ఇన్సిడెంట్. ఎవ్రీ లైఫ్. దళిత వాడల నుంచి నాయకులుగా ఎదగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదిగే విధంగా ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీసీలుగా అవకాశం వస్తే భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. రామారెడ్డి మండల కేంద్రంలో ఎస్సీ విభాగం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ఆదేశాల మేరకు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. దళిత వాడల నుంచి నాయకులుగా ఎదగాలంటే అది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యమన్నారు. ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదగడానికి కృషి చేసే విధంగా ఉందన్నారు. గ్రామాల్లోని దళిత కుటుంబాల సమస్యలు తీరాలంటే మండల మరియు గ్రామ అధ్యక్ష వ్యవస్థ పటిష్టంగా ఉండాలని సూచించారు. అత్యంత పేదరికంలో ఉన్న దళిత కుటుంబాల సమస్యలు గ్రామాధ్యక్షుల ద్వారా మండల నాయకులకు, జిల్లా నాయకులకు చేరవేస్తే వారి ద్వారా సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి వీలుగా ఉంటుందని పేర్కొన్నారు. స్వేచ్ఛగా ఒక లీడర్గా ఎదగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యమని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. గత ఎన్నో సంవత్సరాలుగా దళితులను పట్టించుకున్న పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఏది కాదని చెప్పేసి నేను బల్ల గుద్ది చెప్తా ఉన్నా మిత్రులారా. గతంలో ఇంతమంది కానీ మరి కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ కానీ దళిత నాయకులను గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదగడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ మనకు స్వేచ్ఛ, లీడర్షిప్ డెవలప్మెంట్ అనేది ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యమని చెప్పేసి చెప్తా ఉన్నా. మరి ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో మన బాధలు కానీ, మన గ్రామాల్లో మన దళిత కుటుంబాలు కానీ డెవలప్మెంట్ జరగాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.